ఉన్నతముగా కనబడుతుంది. ఎక్కడ లేని ఆశీర్వాదములు, ఎక్కడ లేని ధన్యతలు, ఎక్కడ లేని దీవెనలు మందిరములోనే మనకు దొరుకుతాయి. మందిరములో మొదట మనకేం దొరుకుతుంది అంటే బోధ దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? బోధ. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నా, అరణ్య ప్రాంతములు ఉన్న, సముద్ర తీరమున ఉన్న, ఆయన ఎక్కడ ఉన్న ప్రజలు, జన సమూహములు ఆయన్ను వెంబడించి వెళ్ళగానే ఏం చేసేవాడు? ఆయన బోధ చేసేవాడు. వచ్చిన వారందరికీ బోధ. మందిరములోకి వస్తే మీకు ఏం దొరుకుతుంది? బోధ దొరుకుతుంది. మందిరానికి రాకుండా ఇంటి దగ్గర కూర్చుంటే మీరు బోధను కోల్పోతారు. కనుక బోధ అంటే ఎవరు మాట్లాడతారు? దేవుడే స్వయంగా మనతోటి మందిరములు రావడము ద్వారా మందిరములో మనకు దొరికేది బోధ. నువ్వు ఎలా నడవాలో, ఎలా నడవకూడదు, ఏం చేయాలో, ఏం